వెల్కమ్ టు సెరెన్నా టీవీ. మేడికొండూరు మండల పరిధిలోని వరగాని గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని మేకతోటి చరిత, ఎంపీ అభ్యర్థి కిలారి రోషేకు వరగాని గ్రామ ప్రజలు స్వాగతిస్తూ ఘన స్వాగతం పలికారు. వరగాని గ్రామ నలుదిక్కులు పెక్కేటి వేల మంది అభిమానులతో రోడ్లని జల ప్రవాహాన్ని తలపించేలా జన ప్రభంజనం ఉప్పెనలా వెల్లువిరిచింది. మహిళలు పెద్ద ఎత్తున జెండాలతో బారులు తీరిన పరిస్థితి. అధిక సంఖ్యలో వరగాని గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు బాణసంచా కాల్చులతో, తీన్మార్ వాయిద్యాలతో, కుర్రకారు కేరింతలతో దద్దరిల్లిన వరగాని గ్రామం ఒక్క గంట పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో మునిగి తేలింది. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ ప్రజలు మా ఇద్దరిని ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఊరంతా ఒక్క తాటిపై ఒక్క మాటపై నడుస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని చూడబోతున్నట్లు ప్రజలు చిందులతో సంబరాల్లో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో వరగాని గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకులు, ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరందరూ మా ఆప్తులు. ఎందుకంటే మీ అందరికీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్న పర్సనల్ గా, మీకు ఏం కావాలంటే ఈ 5 సంవత్సరాల్లో ఏం కావాలంటే అవి చేశాం. రోడ్లు కానీ, పక్కన గుడి నిర్మాణం జరుగుతుంది, ఆ నిర్మాణం గురించి కానీ ఇవన్నీ మీ కోరిక, మా కోరిక. రోషల్ గారు, సుచరిత మేడం గారు నివాళులు 5 సంవత్సరాల కాలంలో ఎవరికి కుల మతాలకు అతీతంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పథకాలు అయితే అమలు చేశాడో ఆ పథకాలు మరలా మనకి రావాలంటే మనం ప్రాణ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో ఇద్దరిని గెలిపించాలని మరీ కోరుకుంటున్నాం. మీకు ఏ పథకమైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనం పథకం. మే 11న జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేము ముందుకు రావడం జరిగింది. నేనైతే రెండు మాటలు చెప్తా ఉన్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాలన చేస్తూ ఒకటే చెప్పారు, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు అసలే చూడం, కేవలం ఎవరికి సంక్షేమం అవసరమో వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాలి. ఈరోజు ఓటు వేశారని వాళ్ళకి మాత్రమే కాకుండా అందరికీ కూడా మంచి చేయాలి అనుకున్నటువంటి ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కూడా మనం చూసాం, పార్టీకి ఓటు వేస్తేనే జన్మభూమి కమిటీల ద్వారా ఏ పథకం రావాలన్నా కానీ వచ్చింది. ఈరోజు అందరూ సంక్షేమ పాలనలో ఉన్నారు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఇంటికి మంచి చేస్తే తిరిగి నన్ను ఆశీర్వదించండి అని మన ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు. మరి మీకోసం నేను 130 బటన్లు నొక్కాను, నా కోసం ఒక్క 2 బటన్లు నొక్కండి అడుగుతా ఉన్నారు. మరి అందుకు మనంతా సిద్ధంగా ఉన్నామా? సిద్ధమే కదా. మరి ఆ 2 బటన్లు ఎవరికంటే, ఒకటి శాసనసభ అభ్యర్థిగా మేకతోటి సుచరిత అనే నాకు, రెండవది మన పార్లమెంటు అభ్యర్థిగా పెద్దలు కిలారి వెంకటేశ్వర గారికి. ఈరోజు
గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మీ ముందుకు పంపించారు. మమ్మల్ని పెద్ద మనసు చేసుకొని అందరూ ఆశీర్వదించి మీకు మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్. ఏదైతే మీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందినాయో ఇవాళ రేపు మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో కాపు నేస్తాం మొన్నటిదాకా 60,000 అయితే ఇవాళ 1,20,000 వస్తా ఉంటాయి. అలాగే వాహన మిత్ర 50,000 రూపాయలు అయితే ఇవాళ 1,00,000 రూపాయల దాకా వస్తా ఉన్నాయి. అలాగే ఏదైతే చేయుత 75,000 అయితే 1,50,000 రూపాయల వరకు ఇవాళ అన్ని కూడా రెండింతలు చేశారు. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో పేదరిక